నమస్తే యానిమీ ఫ్యాన్స్ అండ్ కార్టూన్ యూనివర్స్ లవర్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బ్యాటిల్ మల్టీవర్సల్ లెవెల్ డిస్ట్రక్షన్ అండ్ గాడ్ లైక్ పవర్స్ తో నిండిన అల్టిమేట్ క్రాస్ ఓవర్ షోడౌన్. ఒకవైపు ఆమ్నిట్రిక్స్ మాస్టర్ అయిన బెంటెన్, మరొక వైపు డ్రాగన్ బాల్ నుండి సూపర్ స్ట్రాంగెస్ట్ సయాన్ వారియర్ అయిన గోకు. ఇది సింపుల్ ఏలియన్ పవర్స్ వర్సెస్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ మాత్రమే కాదు, ఇది ఇన్ఫినైట్ ట్రాన్స్ఫర్మేషన్ వర్సెస్ డివైన్ సయాన్ అబిలిటీస్ మధ్య జరిగే కాస్మిక్ వార్. ఈ వీడియోలో మనం వీళ్ళ ఆర్జిన్స్, పవర్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఫీట్స్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ ఫైనల్ విన్నర్ గురించి డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మన బెన్ టెన్నిసన్ ఆర్డినరీ కిడ్ గా స్టార్ట్ అయ్యాడు, కానీ ఒక రోజు ఏలియన్ డివైస్ అయిన ఆమ్నిట్రిక్స్ తన వ్రిస్ట్కి అటాచ్ అయ్యాక తన లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయ్యింది. ఆమ్నిట్రిక్స్ వల్ల బెన్ టెన్నిసన్ డిఫరెంట్ ఏలియన్ స్పీసీస్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడు. ఇనిషియల్ గా సింపుల్ హీరో అడ్వెంచర్ స్టార్ట్ అయినా మెల్లమెల్లగా అతను మల్టీవర్స్ లెవెల్ థ్రెట్స్ ని ఫేస్ చేసే లెజెండరీ హీరోగా ఎవాల్వ్ అయ్యాడు. బెన్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆమ్నిట్రిక్స్ పవర్స్ ని మాస్టర్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ ఏలియన్స్ ఫార్మ్స్ ని అన్లాక్ చేశాడు. ఏలియన్ ఎక్స్, వేబిక్, ఫీడ్బ్యాక్, హ్యూమాంగసర్, ఫోర్ ఆర్మ్స్ అండ్ మెనీ మోర్ ట్రాన్స్ఫర్మేషన్స్ తో యూనివర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ అల్టిమేట్ ఏలియన్ హీరోగా మారాడు. ఇంకా గోకు యొక్క ఆర్జిన్ గురించి చూస్తే, గోకు సయాన్ రేస్ నుండి ఎర్త్కి వచ్చిన వారియర్. చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎండ్లెస్ బ్యాటిల్స్ ద్వారా స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ లో ఒకటిగా గ్రో అయ్యాడు. డ్రాగన్ బాల్, డ్రాగన్ బాల్ జీ అండ్ డ్రాగన్ బాల్ సూపర్ ఈవెంట్స్ ద్వారా గోకు గాడ్స్, డిస్ట్రాయర్స్ అండ్ యూనివర్స్ లెవెల్ ఎనిమీస్ ని డిఫీట్ చేశాడు. సూపర్ సయాన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డివైన్ పవర్స్ ని అన్లాక్ చేసి గోకు మోర్టల్ లిమిట్స్ ని కంటిన్యూస్లీ బ్రేక్ చేస్తూ ఉంటాడు. అల్ట్రా ఇన్స్టింక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తో గాడ్స్ కి కూడా ఈక్వల్ లెవెల్ కాంబాట్ పర్ఫార్మ్ చేయగలిగే వారియర్ గా మారాడు. ఇంకా వీళ్ళ వెపన్స్ అలాగే స్పెషల్ అబిలిటీస్ గురించి చూస్తే, ముందుగా మనం బెన్ టెన్నిసన్ యొక్క వెపన్స్ అలాగే స్పెషల్ అబిలిటీస్ గురించి చూద్దాం. బెన్ టెన్నిసన్ యొక్క బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే ఆమ్నిట్రిక్స్ అని చెప్పొచ్చు. ఈ ఆమ్నిట్రిక్స్ డివైస్ థౌజండ్స్ ఆఫ్ ఏలియన్ డిఎన్ఏ శాంపుల్స్ కంటైన్ చేసి ఉంటుంది. సిచ్యువేషన్ కి సూటబుల్ ఏలియన్ ఫామ్ ని ఇన్స్టాంట్లీ సెలెక్ట్ చేసి డిఫరెంట్ పవర్స్ ని గెయిన్ చేయగలడు. హీట్ బ్లాస్ట్, ఫైర్ మ్యానిపులేషన్ యూజ్ చేస్తాడు. XLR8 సూపర్ స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తాడు. డైమండ్ హెడ్ క్రిస్టల్ వెపన్స్ క్రియేట్ చేస్తాడు. ఫోర్ ఆర్మ్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ ని ఇస్తాడు. మోస్ట్ డేంజరస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే అది ఏలియన్ ఎక్స్. ఈ ఏలియన్ ఎక్స్ ఆల్మోస్ట్ రియాలిటీ వ్రాపింగ్ కాస్మిక్ ఎంటిటీ విత్ నియర్ ఓమ్నిపోటెంట్ పవర్స్. ఆమ్నిట్రిక్స్ ఆటోమేటిక్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల బెన్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లో ప్రొటెక్ట్ అవ్వచ్చు. ఇంకా గోకు యొక్క వెపన్స్ అండ్ స్పెషల్ అబిలిటీస్ గురించి చూస్తే, గోకు యొక్క మెయిన్ వెపన్ ఏంటంటే ఎనర్జీ మ్యానిపులేషన్ అని చెప్పొచ్చు. కామెహేమా ఎనర్జీ బ్లాస్ట్, ఇన్స్టంట్ ట్రాన్స్మిషన్, టెలిపోర్టేషన్, స్పిరిట్ బాంబ్ అండ్ అడ్వాన్స్డ్ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ యూస్ చేస్తాడు. సూపర్ సయాన్ ఫార్మ్స్ తన స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ మ్యాసివ్లీ ఇంక్రీజ్ చేస్తాయి. డ్రాగన్ బాల్ సూపర్ లో గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ ని అన్లాక్ చేశాడు. ఈ ఫామ్ లో తన బాడీ ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతుంది వితౌట్ కాన్షియస్ థింకింగ్. గాడ్ కి వాళ్ళ యూనివర్సల్ లెవెల్ షాక్ వేవ్స్ క్రియేట్ చేయగలడు. ఇంకా వీళ్ళ పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చూస్తే, ముందుగా మనం బెన్ టెన్నిసన్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చూద్దాం. బెన్ వర్సటాలిటీలో అన్ మ్యాచ్. ఆమ్నిట్రిక్స్ వల్ల ఆల్మోస్ట్ ఎనీ సిచ్యువేషన్ కి సూటబుల్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్ చేయగలడు. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎలిమెంటల్ పవర్స్, టైమ్ మ్యానిపులేషన్, టెక్నాలజికల్ కంట్రోల్ అండ్ కాస్మిక్ రియాలిటీ అబిలిటీస్ అన్నిటినీ యాక్సెస్ చేయగలడు. ఏలియన్ ఎక్స్ ఫామ్ ఎస్పెషల్లీ టెరిఫైయింగ్ అని చెప్పొచ్చు. రియాలిటీ రీరైట్ చేయడం, యూనివర్సల్ డిస్ట్రక్షన్ అండ్ స్పేస్ టైమ్ మ్యానిపులేషన్ పాసిబుల్. బెన్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ అండ్ క్విక్ అడాప్టబిలిటీ వల్ల డేంజరస్ స్ట్రాటజీస్ కూడా. ఇంకా గోకు యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చూస్తే, గోకు సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ అండ్ కీ కంట్రోల్ కలిగిన సయాన్ గాడ్ లెవెల్ వారియర్. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మార్షల్ ఆర్టిస్ట్. అల్ట్రా ఇన్స్టింక్ట్ వల్ల ఆల్మోస్ట్ అన్టచబుల్ ఫైటర్ గా మారతాడు. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ సయాన్ ఎవల్యూషన్ ఎబిలిటీ వల్ల స్ట్రాంగర్ ఎనిమీస్ ఫేస్ చేస్తూ ఇంకా పవర్ఫుల్ గా అవుతాడు. మ్యాసివ్ ఎనర్జీ అటాక్స్ అండ్ ప్లానెట్ డిస్ట్రాయింగ్ స్ట్రెంగ్త్ తన నార్మల్ కాంబాట్ స్కేల్ లో ఉన్నాయి. ఇంకా వీళ్ళ ఫీట్స్ గురించి చెప్పాలంటే, ముందుగా నేను బెన్ టెన్నిసన్ యొక్క ఫీట్స్ గురించి చెప్తాను. బెన్ మల్టిపుల్ యూనివర్సెస్ ని సేవ్ చేశాడు. హిల్గాక్స్, మార్వెల్, అగ్రిగార్ అండ్ ఏలియన్ ఎక్స్ లెవెల్ థ్రెట్స్ ని స్టాప్ చేశాడు. ఆమ్నివర్స్ ఈవెంట్స్ లో మల్టీవర్స్ డిస్ట్రక్షన్ ప్రివెంట్ చేయడం తన బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ లో ఒకటని చెప్పొచ్చు. ఏలియన్ ఎక్స్ ఫామ్ తో రియాలిటీ మ్యానిపులేషన్ ఫీట్స్ పర్ఫార్మ్ చేశాడు. ఏలియన్ ఎక్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి డూప్లికేట్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేశాడు. ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ తో బిగ్ బ్యాంగ్ లెవెల్ ఎనర్జీ అబ్జర్వ్ చేసి సర్వైవ్ అయ్యాడు. ఆమ్నిట్రిక్స్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల లైఫ్
థ్రెటనింగ్ అటాక్స్ నుండి కూడా ప్రొటెక్ట్ అయ్యాడు. ఇంకా గోకు యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే గోకు బీరోస్ తో ఫైట్ లో యూనివర్స్ షేకింగ్ షాక్ వేవ్స్ క్రియేట్ చేశాడు. జీరెన్, మోరో, బ్రోలీ అండ్ మల్టిపుల్ గాడ్ టైర్ ఎనిమీస్ తో బ్యాటిల్ చేశాడు. అల్ట్రా ఇన్స్టింక్ట్ మాస్టరీతో గార్డ్స్ కి కూడా ఈక్వల్ లెవెల్ స్పీడ్ అండ్ కాంబ్యాక్ రియాక్షన్స్ అచీవ్ చేశాడు. టోర్నమెంట్ ఆఫ్ పవర్ లో స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ ని ఫేస్ చేసి సర్వైవ్ అయ్యాడు. ప్లానెటరీ, గెలాక్టిక్ అండ్ యూనివర్సల్ థ్రెట్స్ ని రిపీటెడ్లీ స్టాప్ చేశాడు. ఇంకా వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే మొదటగా నేను బెన్ టెన్నిసన్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్తాను. బెన్ టెన్నిసన్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వర్సటాలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఆమ్నిట్రిక్స్ వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ పవర్ యాక్సెస్ చేయగలడు. ఏలియనిక్స్ ఎక్సిస్టెన్స్ ఎస్పెషల్లీ మ్యాసివ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ అండ్ క్విక్ ఇంప్రొవైజేషన్ కాంబాట్ లో హెల్ప్ చేస్తాయి. కానీ మన బెన్ టెన్నిసన్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఆమ్నిట్రిక్స్ టైమ్ లిమిట్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్షన్ ఇష్యూస్. కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఏలియనిక్స్ కంప్లీట్ కంట్రోల్ సమ్ టైమ్ డిఫికల్ట్ అవుతుంది బికాస్ ఇంటర్నల్ పర్సనాలిటీస్ అప్రూవల్ రిక్వైర్డ్. ఇంకా గోకు యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే గోకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే రా కాంబాట్ పవర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టరీ అని చెప్పొచ్చు. అల్ట్రా ఇన్స్టింక్ట్ వల్ల స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ నియర్లీ ఇంపాసిబుల్ టు మ్యాచ్. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ సై అండ్ డ్యూరబిలిటీ మ్యాసివ్ అడ్వాంటేజెస్. కానీ వీక్నెస్ ఏంటంటే గోకు సమ్ టైమ్స్ అపోనెంట్స్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ డిసైర్ ఫర్ ఫెయిర్ ఫైట్ స్టాటికల్ డిసడ్వాంటేజెస్ ని క్రియేట్ చేయొచ్చు. రియాలిటీ మ్యానిపులేషన్ బేస్డ్ పవర్స్ అగైనెస్ట్ డైరెక్ట్ రెసిస్టెన్స్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే ఆ బ్యాటిల్ సినారియో ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక గోకు బేస్ ఫామ్ లోనే ఇంక్రెడిబుల్ స్పీడ్ తో మన బెన్ టెన్నిసన్ మీద అటాక్ చేస్తాడు. బెన్ క్విక్ గా ఎక్సెలరైట్ అండ్ ఫోర్ ఆర్మ్స్ లాంటి ఫాన్స్ యూజ్ చేసి ఇనిషియల్ అటాక్స్ ని సర్వైవ్ చేస్తాడు. గోకు సూపర్ సైయాన్ బ్లూ యాక్టివేట్ చేసి బ్యాటిల్ ఫీల్డ్ ని షేక్ చేస్తాడు. బెన్ మల్టిపుల్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కంటిన్యూస్లీ స్విచ్ చేస్తూ గోకుని అడాప్ట్ అవ్వడానికి ఫోర్స్ చేస్తాడు. హీట్ బ్లాస్ట్ ఫైర్ అటాక్స్, డైమండ్ హెడ్ డిఫెన్సెస్ అండ్ ఫీడ్బ్యాక్ ఎనర్జీ అబ్జర్షన్స్ ఈ టెక్నిక్స్ ని యూజ్ చేస్తాడు. కానీ గోకు రా పవర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టరీతో ప్రెజర్ మెయింటైన్ చేస్తాడు. ఫైట్ ఇంటెన్స్ గా మారడంతో మన గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఈ స్టేజ్ లో తన స్పీడ్ అండ్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లెవెల్ కి రీచ్ అవుతాయి. మన బెన్ టెన్నిసన్ స్ట్రాంగెస్ట్ ఫాన్స్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫైనల్ గా మన బెన్ ఏలియనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తాడు. రియాలిటీ ర్యాపింగ్ పవర్స్ తో బ్యాటిల్ ఫీల్డ్ స్కేల్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. గోకు ఫిజికల్ అండ్ ఎనర్జీ పవర్ అన్ఇమాజిబుల్ లెవెల్లో ఉన్న ఏలియనిక్స్ కాస్మిక్ ఎబిలిటీస్ డైరెక్ట్ కాంబాట్ లిమిట్స్ ని క్రాస్ చేస్తాయి. ఇంకా ఫైనల్ కంపారిజన్ గురించి చూస్తే గోకు యొక్క రా కాంబాట్ పవర్, స్పీడ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టరీలో సుపీరియర్ ఫైటర్. అల్ట్రా ఇన్స్టింక్ట్ వల్ల డైరెక్ట్ కాంబాట్ లో ఆల్మోస్ట్ అన్బీటబుల్ ఫిజికల్ బ్యాటిల్స్ లో గోకు డామినెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ బెన్ టెన్నిసన్ యొక్క ఆమ్నిట్రిక్స్ వర్సటాలిటీ అండ్ ఏలియనిక్స్ కాస్మిక్ రియాలిటీ మ్యానిపులేషన్ వల్ల ఎంటైర్లీ డిఫరెంట్ స్కేల్ కి వెళ్ళిపోతాడు. ఏలియనిక్స్ కంప్లీట్ కంట్రోల్ ఉంటే యూనివర్సల్ లెవెల్ రియాలిటీ ఆల్టర్నేషన్ పవర్స్ గోకుకి హ్యూజ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ఫైనలీ గోకు వర్సెస్ బెన్ 10 వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారా మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నా ఒపీనియన్ లో ఈ బ్యాటిల్ లో బెన్ టెన్నిసన్ ఇస్ ది క్లియర్ విన్నర్. బెన్ టెన్నిసన్ ఈ బ్యాటిల్ లో విన్ అవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఏలియనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్. గోకు అన్ఇమాజిబుల్ ఫిజికల్ పవర్ అండ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ కలిగిన ఏలియనిక్స్ రియాలిటీ మ్యానిపులేషన్ అండ్ నియర్ ఓమ్నిపోటెంట్ అబిలిటీస్ డైరెక్ట్ కాంబాట్ రూల్స్ ని కంప్లీట్ బ్రేక్ చేస్తాయి. వితౌట్ ఏలియనిక్స్ గోకు మెజారిటీ బెన్ ఫాన్స్ ని ఓవర్ పవర్ చేయగలడు. కానీ ఫుల్ ఆమ్నిట్రిక్స్ యాక్సిస్ అండ్ ఏలియనిక్స్ కంట్రోల్ ఉన్న సినారియోలో బెన్ మల్టీవర్సల్ అడ్వాంటేజ్ గెయిన్ చేస్తాడు. గోకు స్ట్రాంగెస్ట్ యానిమే వారియర్స్ లో ఒక్కడైన ఏలియనిక్స్ కాస్మిక్ స్కేల్ పవర్స్ ఫైనల్ గా బ్యాటిల్ ఫీల్డ్ ని బెన్ సైడ్ కి టర్న్ చేస్తాయి. అందుకే ఈ అల్టిమేట్ క్రాస్ ఓవర్ షోడౌన్ లో ఫైనల్ విన్నర్ ఎవరంటే మన బెన్ టెన్నిసన్. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? ఏలియనిక్స్ లేకుండా మన గోకు ఈజీగా విన్ అవుతాడా, లేదా బెన్ వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ తో కూడా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి ఎలా టాపిక్ సజెషన్స్ ని అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.